క్రెడిట్ కార్డ్ వాడటం అనేది నిప్పులతో సరసమాడినట్టు. చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే నష్టం. క్రెడిట్ కార్డ్ కంపెనీలు సంపాదించే లాభంలో అతి పెద్ద మొత్తం మీరు పెనాల్టీగా పే చేసే ఇంట్రెస్ట్. 50% కన్నా ఎక్కువ రెవెన్యూ ఆ పెనాల్టీతో వస్తుంది. అర్థమైందా? మనం రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్ళ ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది. మీ డబ్బు ఖర్చు పెట్టకుండా క్రెడిట్ కార్డ్తో కొనుగోలు చేస్తున్నారంటే బ్యాంక్ డబ్బుతో మీరు కొంటున్నారు అని అర్థం. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ లోన్ ఏదో తెలుసా? క్రెడిట్ కార్డ్. వీటిని వాడితే మీకు వచ్చే రివార్డ్ ఉంది కదా, ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ రివార్డ్స్ మీకు వస్తుంది. ఎక్కువ వాడాలి, ఒక్క రూల్ బ్రేక్ చేసినా ఎక్కువ కట్టాలి. క్రెడిట్ కార్డు ఎలాంటి ఫెసిలిటీస్తో వస్తుందో అలానే కొన్ని ఛాలెంజెస్ కూడా తీసుకొస్తుంది. ఏ క్రెడిట్ కార్డ్ నేను వాడితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కథ మీకు చెప్పాలండి. రిహానా పాప్ స్టార్ మీకు తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను రిహానా సంపాదించింది. ఒకానొక సమయంలో రిహానా దివాళా తీసే స్థితిని చేరుకున్నారు అంటే మీరు నమ్ముతారా? 2009 సంవత్సరం మొదట్లో రిహానా దగ్గర $11 మిలియన్ క్యాష్ ఉండేది. ఏడాది తిరిగేసరికి $2 మిలియన్ వచ్చేసింది. నా ఫినాన్షియల్ అడ్వైజర్స్ దీని గురించి సరిగ్గా సలహాలు ఇవ్వలేదని ఫినాన్షియల్ అడ్వైజర్స్ మీద కేసు పెట్టింది రిహానా. ఎందుకంటే ఆ టైంలో రిహానా చేసిన మ్యూజిక్ టూర్లు అంత లాభాన్ని కలిగించలేదు. అయినా కూడా $7 మిలియన్ వర్త్ బంగ్లో కొనుగోలు చేయమని మీరు ఎలా సలహానిచ్చారు అనేసి కోర్టుకు తీసుకొచ్చింది ఆ టీంని. అసలుకి ఈ ప్రాబ్లం ఎందుకయిందో తెలుసా? రిహానా పర్సనల్ క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్ లో 25% మాత్రమే ట్రాక్ చేయడానికి ఆ ఫినాన్షియల్ అడ్వైజర్ టీమ్ కి వీలైంది. మిగతా 75% ఎలా ఖర్చు అయింది, ఎక్కడికి వెళ్ళింది వాళ్ళకి కూడా తెలియదు. అందుకేనండి క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలో తెలియకపోతే వేరే ప్రాబ్లమ్స్ తో మనం ఇరుక్కుంటాం. అలా అవ్వకూడదంటే బెస్ట్ క్రెడిట్ కార్డు, ఏ ఉద్దేశానికి నేను ఆ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నాను ఆ క్లారిటీ మీకు ఉండాలి. ఈ విషయాన్ని తెలుసుకునేటప్పుడు రూపే క్రెడిట్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అనిపించుకుంటుంది. ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేసేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCI. వీసా, మాస్టర్ కార్డ్ లాగే రూపే క్రెడిట్ కార్డ్ మీరు వాడి పర్చేజెస్ చేయొచ్చు, రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు. అలానే అప్పులు కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. బట్ విత్ యాడెడ్ అడ్వాంటేజ్ అండి, ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు రూపే కార్డ్ని SBI బ్యాంకు, HDFC, యాక్సిస్ బ్యాంకు, ICICI, PNB ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఇష్యూ చేస్తున్నాయి. అయితే రూపే క్రెడిట్ కార్డ్స్ వాడినట్లయితే మనకు కలిగే బెనిఫిట్లు ఏంటి? 1 by 1 తెలుసుకుందాం. నంబర్ 1 అండి, మీరు మీ ఫోన్ క్యారీ చేస్తే చాలు. UPI ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా, జస్ట్ గూగుల్ పే, ఫోన్పే. అలానే ఈ క్రెడిట్ కార్డ్ని మీ యాప్కి లింక్ చేసుకుని పేమెంట్స్ చేసినట్లయితే రివార్డ్స్ మీరు సంపాదించవచ్చు. ఈ కార్డ్ పైన మీకు ఏదైతే క్రెడిట్ ఫెసిలిటీ దొరుకుతుందో దాంట్లో ఇంకా ఎక్కువ రివార్డ్స్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సెకండ్, ఎలాంటి వాలెట్ అవసరం లేదు. అంటే మీరు భీమ్ యాప్, ఫోన్పే యాప్ వాడతారు కదా, అలానే QR కోడ్స్ ఈజీగా ఈ కార్డ్ని లింక్ చేసుకుని ఈ యాప్ల ద్వారా మీరు ఈజీగా స్కాన్ చేయవచ్చు. దానికోసమే వాలెట్ ఉండాలి, వాలెట్ త్రూనే పే చేయాలి, అలాంటి కంపల్షన్స్ లేవు. మూడోది, మీరు ఎలాంటి ఖర్చు పెట్టినా కూడా రివార్డ్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి గురించి గ్రాసరీస్ కొనుగోలు చేస్తారు, మీ బండికి పెట్రోలు లేదా ఫ్యూయల్, యూటిలిటీ బిల్స్ అండి, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, ఇలాంటి దానిపైన కూడా మీరు క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. నాలుగోది, అందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్ అండి, వోకల్ ఫర్ లోకల్. అంటే గ్లోబల్ ఫీచర్స్ని మన ఇండియన్ ఎకోసిస్టమ్ డిజైన్ చేసిన ఒక కార్డ్ నెట్వర్క్తో మనం పొందొచ్చు. NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజైన్ చేసిన ఈ నెట్వర్క్, లోకల్ నెట్వర్క్లో గ్లోబల్ ఫీచర్స్ మీకు యాక్సెస్ చేయడానికి దొరుకుతుంది. ఐదోది, ఈ కార్డ్ నెట్వర్క్ ఫ్యూచర్ రెడీ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్సిట్ కార్డ్స్, టోల్స్, అలానే స్మార్ట్ సిటీస్, వీటన్నిటిలో ఇది లింక్డ్గా ఉంటుంది. సో ఈ కార్డ్ ఇక్కడ చెల్లదు అనే పరిస్థితి మీకు ఎదురవ్వదు. సరేనండి, రూపే క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ ఇన్ని బెనిఫిట్లతో వస్తుంది మనకు తెలిసింది. ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి కదా, దాంట్లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఎలా ఎంచుకోవాలి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, కివీ క్రెడిట్ కార్డ్ అండి. ఈ రూపే క్రెడిట్ కార్డు క్యాష్ బ్యాక్ పొందడానికి మంచి క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు యొక్క హైలైట్స్ ఏంటో తెలుసా? నంబర్ 1, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. దీని గురించి జాయినింగ్ ఫీజు, రిన్యూవల్ ఫీజు ఇలాంటివి మీరు కట్టాల్సిన అవసరం లేదు. అలానే మీరు UPI ఎక్స్పెండిచర్ చేస్తారు కదా, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్కి తగ్గట్టుగా అప్ టు 5% మీరు క్యాష్ బ్యాక్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది UPI ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా, సో వాళ్ళకి క్యాష్ బ్యాక్ పొందడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలానే ఎన్నో క్రెడిట్ కార్డులు UPI ట్రాన్సాక్షన్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వచ్చు, కానీ కివీ క్రెడిట్ కార్డ్ ఇచ్చేంత రివార్డు ఎవరు ఇవ్వరు. సో మోస్ట్ రివార్డింగ్ కార్డ్ అండి ఇది.
దీంతో పాటు మీరు సంవత్సరానికి 3 ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ని పొందొచ్చండి. దాని గురించి కొన్ని కండిషన్స్ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఈ కార్డ్ మీరు తీసుకున్నట్లయితే నియాన్ సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా దొరుకుతుంది. దీని యొక్క కాస్ట్ ఎంత? సంవత్సరానికి 999 రూపీస్ ప్లస్ GST. అంత ఫీచర్స్ కలిగిన సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా దొరుకుతుంది. ఈ నియాన్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఏంటి లాభం? హయ్యర్ క్యాష్ బ్యాక్ మీరు పొందొచ్చు, అలానే ఫ్రీగా డొమెస్టిక్ లౌంజ్ యాక్సెస్ కూడా మీరు పొందొచ్చు. ఈ కార్డు పొందాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? మీ ఏజ్ 25 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ లోపు ఉండాలి. సిబిల్ స్కోరు 720 కన్నా ఎక్కువ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఈ కార్డు పొందాలంటే సాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే దీన్ని పొందొచ్చండి. మినిమం ఇన్కమ్ 3 లక్షల రూపాయలు పర్ యానం, సంవత్సరానికి 3 లక్షలు మీరు సంపాదిస్తున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డు పొందడానికి మీరు ఎలిజిబుల్. కివీ క్రెడిట్ కార్డ్ మీరు పొందాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఫీచర్స్ చదవండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. సెకండ్ వన్, టాటా న్యూ HDFC. ఈ రూపే క్రెడిట్ కార్డు రివార్డ్స్ పొందడానికి చాలా బెటర్ అండి. ఫీచర్స్ ఏంటి? మీరు జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కండిషన్ ఇంతే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఈ లింక్ ద్వారా మీరు కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డులో ఉన్న ఫీచర్స్ని మీరు సరిగ్గా వాడుకున్నట్లయితే సంవత్సరానికి 35,000 రూపాయల వరకు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక్క క్యాలెండర్ క్వార్టర్లో అంటే 3 నెలలో 50,000 రూపాయల కన్నా ఎక్కువ మీరు ఖర్చు పెట్టారనుకోండి, అలాంటప్పుడు 4 డొమెస్టిక్ లౌంజ్ యాక్సెస్ ఒక్క సంవత్సరానికి మీకు దొరుకుతుంది. అంతేకాదండి, టాటా న్యూ కాయిన్స్, టాటా బ్రాండ్లో మీరు షాపింగ్ చేసినట్లయితే బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, టాటా 1MG, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్ సైడ్, టైటన్, తనిష్కు ఇక్కడ మీరు షాపింగ్ చేసినట్లయితే మీరు 7% వరకు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా టాటా న్యూ కాయిన్స్ ద్వారా. దీంతో పాటు టాటా న్యూ యాప్ని మీరు యూజ్ చేస్తున్నారు, UPI ఎక్స్పెండిచర్స్ ఈ యాప్ ద్వారా చేసినట్లయితే 1% సేవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే టాటా బ్రాండ్స్ యొక్క పార్ట్నర్స్ కొందరు ఉన్నారండి, సెలెక్టెడ్ పార్ట్నర్స్ ఉంటారు, అక్కడ 2% వరకు న్యూ కాయిన్స్ ద్వారా రివార్డ్స్ ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డు పొందాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? మీ ఏజ్ 21 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ లోపు ఉండాలి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సాలరీడ్ మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా దీన్ని పొందొచ్చు. మినిమం ఇన్కమ్ క్రైటీరియా, సాలరీడ్ అయితే మీ నెల జీతం మినిమం 25,000 రూపీస్ ఉండాలి. అదే బిజినెస్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, మినిమం ఇన్కమ్ సంవత్సరానికి 6 లక్షల రూపాయలు మీరు చూపించాలి. ఏదైనా ఫీజు కట్టాలా? జాయినింగ్ ఫీ ఫస్ట్ టైంకి 0 ఉంటుందండి. దాని తర్వాత సెకండ్ ఇయర్ నుండి మీరు యాన్యువల్ ఫీజు 499 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఉంటుంది, దీన్ని మీరు కట్టాల్సి ఉంటుంది. మీరు గనక ఈ కార్డు వాడుకుని మొదటి సంవత్సరంలో 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ యాన్యువల్ ఎక్స్పెండిచర్ చేశారనుకోండి, ఈ సెకండ్ ఇయర్కి 499 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ పే చేయాలి కదా, దాన్ని వేవ్ ఆఫ్ చేస్తారు, మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ కార్డు గురించి మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. మూడోది యాక్సిస్ నియో రూపే క్రెడిట్ కార్డ్ అండి. ఈ కార్డు యొక్క వావ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ కార్డు లైఫ్ టైం ఫ్రీ, జాయినింగ్ ఫీజు ఇవన్నీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డు వాడుకుని బ్లింకిట్లో మీరు ఆర్డర్ పెట్టారనుకోండి 10% వరకు మీరు డిస్కౌంట్ పొందొచ్చు. దానికి ఒక లిమిట్ ఉంది, ఒక నెలలో 2,050 రూపాయల వరకు మాత్రమే బ్లింకిట్ పైన మీరు డిస్కౌంట్ పొందొచ్చు. అలానే బుక్ మై షో వాడుకుని మూవీ టికెట్స్ మీరు బుక్ చేశారనుకోండి, అక్కడ కూడా 10% డిస్కౌంట్ ఉంటుంది. దానికి ఉన్న లిమిట్ ఎంత? ఒక నెలకి 100 రూపాయలు. అలానే మింత్రాలో మీరు షాపింగ్ చేశారనుకోండి, 999 రూపీస్ కన్నా ఎక్కువ మీరు స్పెండ్ చేసినట్లయితే 150 రూపాయల వరకు మీరు డిస్కౌంట్ పొందొచ్చు. అలానే మీరు మొబైల్ రీఛార్జో, బ్రాడ్బ్యాండ్ పేమెంటో, DTH రీఛార్జ్ చేసుకున్నట్లయితే, పేటిఎం యాప్ వాడుకుని మీరు ఈ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే నెలకి 150 రూపాయల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. 5% వరకు డిస్కౌంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఉన్న లిమిట్ ఏంటంటే మినిమం ట్రాన్సాక్షన్, దీనికి మినిమం ట్రాన్సాక్షన్ కండిషన్ ఉందండి. 299 రూపాయల కన్నా ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అలాంటప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అప్లికబుల్ అవుతుంది. దీంతో పాటు జొమాటోలో మీరు ఆర్డర్ చేస్తున్నారు అనుకోండి, నెలకి 2 సార్లు మీరు ఆఫర్ పొందొచ్చు, 120 రూపీస్ వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దానికి ఉన్న కండిషన్ మీరు ఆర్డర్ పెట్టేది 499 రూపీస్ కన్నా ఎక్కువ వాల్యూ కలిగిన ఆర్డర్ అయి ఉండాలి. అంతేకాదండి, ఎవ్రీ వీక్ అంటే వెడ్నెస్డే మీరు ఆఫర్ పొందడానికి ఎలిజిబుల్గా ఉంటారు. అది మేక్ మై ట్రిప్ ద్వారా ఫ్లైట్, హోటల్స్ మీరు బుక్ చేశారనుకోండి 15% వరకు డిస్కౌంట్ మీరు పొందొచ్చు. స్విగ్గీ వాడుతున్నట్లయితే 10% డిస్కౌంట్ పొందొచ్చు. అలానే తిరాలో మీరు షాపింగ్ చేస్తున్నారు అన్నట్లయితే ₹1000 వరకు మీరు డిస్కౌంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డు పొందాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? మీ ఏజ్
21 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ లోపు ఉండాలి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని చూసుకున్నట్లయితే సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ ఎవరైనా తీసుకోవచ్చు. సాలరీడ్ ఇన్కమ్ మీకు మంత్లీ 25,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఐటీఆర్లో మీరు 3,60,000 రూపీస్ కన్నా ఎక్కువ డిక్లేర్ చేసి ఉండాలి. అంటే మీ ఇన్కమ్ 3,60,000 ఉండాలి, దానికి ఐటీఆర్ ప్రూఫ్ మీరు ప్రొవైడ్ చేయాలి. క్రెడిట్ స్కోరు 735 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే ఈ కార్డు మీరు పొందొచ్చు. ఈ కార్డు గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, చదవండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఫోర్త్ బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ అని చూసుకున్నట్లయితే ఎస్బీఐ సింప్లీ సేఫ్ రూపే క్రెడిట్ కార్డ్ బెస్ట్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అనొచ్చండి. ఎందుకంటే వెల్కమ్ బెనిఫిట్ 2000 రివార్డ్ పాయింట్స్ మీరు పొందొచ్చు. మీరు కార్డు తీసుకున్న 60 రోజుల్లో 2,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టారనుకోండి, అందుకు మీరు 2000 రివార్డ్ పాయింట్స్ పొందొచ్చండి. అలానే ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే డిస్కౌంట్ మీకు దొరుకుతుంది ఈ కార్డు పైన. దీంతో పాటు మీరు ఖర్చు పెట్టే ప్రతి 150 రూపీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్, మూవీస్, గ్రాసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్లో చేసిన ట్రాన్సాక్షన్, వీటిపైన మీరు ఖర్చు పెట్టిన అమౌంట్కి ప్రతి 150 రూపీస్కి 10 రివార్డ్ పాయింట్స్ మీకు దొరుకుతుంది. దీనికి ఒక లిమిట్ ఉంది. ఒక నెలలో 5,000 వరకు రివార్డ్ పాయింట్స్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డు పొందాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? మీ ఏజ్ 21 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ లోపు ఉండాలి. సాలరీడ్ మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరికి దొరుకుతుంది. మినిమం ఇన్కమ్ క్రైటీరియా ఈ రెండు కేటగిరీలకి నెలకి 30,000 రూపాయలు మీరు ఇన్కమ్ చూపించుకున్నట్లయితే దానికి ప్రూఫ్లు ఉంటే ఈ కార్డు మీరు పొందొచ్చండి. అలానే 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ మీరు సంవత్సరానికి ఖర్చు పెట్టారనుకోండి, యాన్యువల్ ఫీ వేవర్ మీకు దొరుకుతుంది. ఆ ఫీజు ఏంటి? జాయినింగ్ ఫీజు 500 రూపాయలు ప్లస్ జిఎస్టీ. యాన్యువల్ ఫీ ఫ్రమ్ సెకండ్ ఇయర్ 500 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది. 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ మీరు యాన్యువల్ ఎక్స్పెండిచర్ చేస్తే అది వేవ్ ఆఫ్ అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి అది ఉండదు. ఈ కార్డు గురించి మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఐదోది టాటా న్యూ ఇన్ఫినిటీ. ఇది బెస్ట్ ప్రీమియం రూపే క్రెడిట్ కార్డ్ అండి. ఇది కూడా రివార్డ్స్ గురించి మీరు వాడచ్చు. దీని యొక్క వావ్ ఫ్యాక్టర్ ఏంటి? జాయినింగ్ ఫీజు లేదు, కండిషన్ ఇంతే. డిస్క్రిప్షన్ ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు కొనుగోలు చేయాలి. సంవత్సరానికి మీరు 1,00,000 రూపాయల వరకు కొన్ని కండిషన్స్ ఉంటుంది, మీరు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఉన్న ఫీచర్స్ సరిగ్గా మీరు వాడుకున్నట్లయితే. దీంతో పాటు ఒక క్యాలెండర్ క్వార్టర్లో మీరు 50,000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, అలాంటప్పుడు 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లౌంజ్ యాక్సెస్ మీకు దొరుకుతుంది ఒక సంవత్సరానికి. అలానే 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ సంవత్సరానికి మీకు దొరుకుతుంది. దీనికి జతగా మీరు టాటా బ్రాండ్స్, ఆల్ టాటా బ్రాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, టాటా 1MG, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్ సైడ్, టైటన్, తనిష్క్, ఇక్కడ మీరు షాపింగ్ చేసినట్లయితే 10% వరకు సేవింగ్స్ టాటా న్యూ కాయిన్స్ రూపంలో మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే టాటా న్యూ యాప్ వాడుకుని యూపీఐ ఎక్స్పెండిచర్ చేస్తే అప్ టు 1.5% సేవింగ్స్ మీరు చేసుకోవచ్చండి. టాటా పార్ట్నర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 5% వరకు టాటా న్యూ కాయిన్స్ రూపంలో మీరు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డు పొందాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ రిక్వైర్మెంట్ 21 ఇయర్స్ నుండి 65 ఇయర్స్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరికి దొరుకుతుంది. మినిమం ఇన్కమ్ సాలరీడ్ అయితే మీ ఇన్కమ్ 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండాలి. అలానే బిజినెస్ చేస్తున్నట్లయితే సంవత్సరానికి మీ యాన్యువల్ ఇన్కమ్ టోటల్గా 12 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి. దాని గురించి ఐటీఆర్ మీరు సబ్మిట్ చేయాలి. జాయినింగ్ ఫీజు ఏంటి? ఫస్ట్ టైం అండి, కంప్లీట్ ఫ్రీ, మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇయర్ నుంచి ఫీజు ఎంత ఉంటుంది? 1,499 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. ఒక సంవత్సరంలో మీరు 3 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్లయితే ఈ యాన్యువల్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని వేవ్ ఆఫ్ చేస్తారు, దాన్ని మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. దీని గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నట్లయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, చదవండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి, మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. సో క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి నేను ఎలిజిబుల్గా ఉన్నాను అనేసి ఏది పడితే అది కొనుగోలు చేయకండి. మీకు సూట్ అవుతుందా? ఉద్దేశం ఏంటి? ఇన్కమ్ ఎంత ఉండాలి? ఇంత నేను ఖర్చు పెట్టగలుగుతానా? ఎక్కువ ఖర్చు పెడితే మాత్రమే ఎక్కువ రివార్డ్స్ వస్తుంది. దిస్ ఇస్ రియాలిటీ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అండి. క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు అన్నట్లయితే మీది కాని డబ్బుని మీరు వాడుతున్నారు, బ్యాంక్ ఇచ్చిన డబ్బుని వాడుకుంటున్నారు. 45 డేస్లో మీరు తిరిగి కట్టాలి. కట్టకపోతే కాస్ట్లీయెస్ట్ లోన్ ఇన్ ద వరల్డ్ అంత మీరు తిరిగి కడతారు ఇంట్రెస్ట్ రూపంలో. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మీకు ఇన్ని ఆఫర్లు ఇచ్చే క్రెడిట్ కార్డు ఎక్కువ డబ్బుని సంపాదించేది మనం రూల్స్ వైలేట్ చేసి కడతాం కదా ఇంట్రెస్ట్, దాని ద్వారా.
సో జాగ్రత్తగా వాడండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మీకు సూట్ అయితే మాత్రమే అలాంటి ఎక్స్పెన్సెస్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయండి. మంత్లీ మినిమం డ్యూ కట్టుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తా అన్నట్లయితే అస్సలు కొనుగోలు చేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.